ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి ఇందాకే పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. అందరూ మీ ర్యాంక్స్ కూడా వెరిఫై చేసుకుని ఉంటారు. అండ్ అలాగే ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా దీని తర్వాత స్టెప్ వచ్చేసరికి కౌన్సిలింగ్. మనకి కౌన్సిలింగ్ కూడా తొందరలో స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యే ముందు మనకి కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నేనే చెప్పాను, ముందుగానే రెడీ అయితే పెట్టుకోండి. మెయిన్గా ఫస్ట్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అన్నమాట. ర్యాంక్ కార్డ్ అంటే ఏంటంటే మనకి వెబ్సైట్లో ఇందాక చెప్పాను కదా, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఇక్కడైతే ఉంటుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏం కావాలంటే మన ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలని దీంట్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే నేను చెప్పేవన్నీ ఒరిజినల్తో పాటు 2 సెట్ల జెరాక్స్ కాపీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందాక ఏం చెప్పాను, ర్యాంక్ కార్డ్ అండ్ అలాగే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలన్నమాట. దాని తర్వాత మనకి ఇంటర్ మార్క్స్ మెమో మనకైతే కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి 10th క్లాస్ సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అండ్ అలాగే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కావాలి. మనకి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది కూడా 2025-26 ఈ సంవత్సరానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. మనకి ఏంటంటే తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి కన్ఫర్మ్గా కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి, లేదంటే వైట్ రేషన్ కార్డు ఉన్నది సరిపోతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే దీని తర్వాత మనకి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాల్సి ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్, ఎవరైతే ఇంటర్ ప్రైవేట్లో కట్టుంటారో వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే నాన్ లోకల్ విద్యార్థులు ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇందాక చెప్పాను కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా కొత్తదైతే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కొంచెం కొత్తదైతే ఉండేలా చూసుకోండి అన్నమాట. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా ఉండేలా చూసుకోండి. ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీ స్టేట్కి అలా వచ్చి ఉంటారో వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి అన్నమాట, మనకి కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎవరైతే ఫిజికల్ డిజేబిలిటీ వాళ్ళు ఉంటారో, అంటే క్యాప్ కానీ ఎన్సీసీ కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కూడా రెడీ అయితే పెట్టుకోండి. మెయిన్గా మీకు మళ్ళీ చెప్తాను, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలి, ఆధార్ కార్డు కూడా రెడీ పెట్టుకోండి. ఇంకా ఎవరైతే అప్డేట్ చేయించుకోలేదో వెంటనే చేయించుకోండి. అండ్ అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే టీసీ ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ అయితే కావాలి. అండ్ అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్, ఎవరైతే వేరే స్టేట్ వాళ్ళు ఉంటారో లేదంటే ఏపీ స్టేట్లోనే ఇంటర్ ప్రైవేట్గా కట్టుంటారో ప్రైవేట్గా చదువుకుంటారో వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలి. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు వాళ్ళ కోటా సంబంధించి సర్టిఫికేట్స్ అయితే రెడీ పెట్టుకోండి. ఒకసారి మీకు అన్నీ ఒకసారి డిస్ప్లే చేస్తాను. ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, మార్క్స్ మెమో, 10th క్లాస్ ప్రూఫ్, మనకి టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ రెడీ పెట్టుకోండి. నేను చెప్పాను ఒరిజినల్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీ కూడా రెడీ అయితే పెట్టేసుకోండి.